అలాగే ఒక ఇల్లు, గుడిసె ఇల్లు అనుకోని పరిస్థితిలో మంట పడి తగలబడుతుంటే ఆ యొక్క ఇంటిలో అంట కోడి పెట్టే ఉందంట, దాని పిల్లలు కూడా ఉన్నాయంట. అయితే ఆ మంటలు తగలబడుతున్నాయంట, ఇంట్లో ఉన్న వస్తువులను తగలబడ్డాయంట. ఇంకా ఇంటి వాళ్ళు అనుకున్నారు, కోడి పిల్లలు పెట్టె కూడా చనిపోయి ఉంటుంది, ఇంత మంటకి పెద్ద పెద్ద వస్తువులే తగలబడ్డాయని. అయితే ఇలాగ వాళ్ళు అంతా కాలి బూడిదైన తర్వాత అన్నిటిని చెక్ చేస్తూ అన్నిటిని పరిశీలించి చూసేటప్పుడు అంట ఒక కాళ్ళకి ఏదో ఇంత పెద్ద ముద్దలాగా తగిలిందంట. ఏంటిదని చూస్తే అది కోడి. ఏంటిది? కోడి కాళ్ళకు తగిలిందంట. ఆ కోడిని కొంచెం ఇట్లా కదిలిస్తే ఆ కోడి చచ్చిపోయింది, కాలిపోయింది. దాని రెక్కల నుండి పిల్లలు బయటకు వచ్చినాయంట. హల్లెలూయా. మరి పిల్లలు సజీవంగా ఉన్నాయంట. చూడండి, ఒక కోడి మరి మనం చెప్తాం, మన జంతువుల కంటే మనుషులకి జ్ఞానం ఎక్కువ అని మనకు తెలుసు. చూడండి, ఆ జ్ఞానము మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం లేని ఆ కోడి తన బిడ్డల్ని, తన పిల్లల్ని అంతగా కాపాడగలిగినట్లయితే మరి మన దేవుడు ఇంకా ఎంతగా కాపాడుతాడు మనల్ని, ఇంకా ఎంత గొప్పగా కాపాడుతాడు, ఇంకా ఎంత మంచిగా కాపాడుతాడు. హల్లెలూయా. కానీ మీ పని నా పని ఏంటిదంటే, కోడి పిల్లలు తన తల్లి రెక్కల్లో ఉన్నప్పుడే దానికి రక్షణ, అవునా కాదా? మరి మీరు నేను కూడా దేవుడి రెక్కలలో ఉన్నంత వరకే రక్షణ, దేవుడి చేతులలో ఉన్నంత వరకే రక్షణ. ఎప్పుడైతే ఆయన చేతుల నుండి దూరం వెళ్ళిపోతామో, ఆయన సన్నిధి నుండి దూరం వెళ్ళిపోతామో మరి రక్షణ దొరకదు. కోడి పిల్లలు అనుకోండి, ఎందుకు మా అమ్మ రెక్కల మీద దగ్గర ఉండాలి, మేము ఎట్టని వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మరి ఆ కోడి పిల్లలు చనిపోయి ఉండేవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రెక్కల నీడలో మీకు నాకు అన్ని విధముల అన్ని విషయములలో రక్షణ దొరుకుతుంది. మనం చాలాసార్లు యేసయ్య రెక్కల నీడలో ఉన్న మనము వేరే వ్యక్తుల రెక్కల నీడలో, మనుషుల రెక్కల నీడలో, లోకము రెక్కల నీడలో మనం వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు మరి నీకు రక్షణ ఎలా దొరుకుతుంది, కాపుదల ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచించాలి.